గొప్ప వితరణ. అనగనగా ఒక ఊరిలో ఒక గురుకులం ఉండేది. అందులో చాలామంది విద్యార్థులు చదువు నేర్చుకునేవాళ్ళు. వారిలో మాధవరావు, నారాయణరావు అనే విద్యార్థులు ఉండేవారు. మాధవరావు ధనవంతుడు, నారాయణరావు పేదవాడు. అయినప్పటికీ వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ ఒకరికొకరు సహాయంగా ఉండేవారు. గురుకులంలో వారి చదువు పూర్తి కావడంతో ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత నారాయణరావుకు మాధవరావును కలవాలనే కోరిక కలిగింది. నారాయణరావు ఒకనాడు మాధవరావు దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. తన చిన్ననాటి మిత్రుడు నారాయణరావును చూసి మాధవరావు పరమానందం చెందాడు. అతన్ని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. నారాయణరావుకు మాధవరావు ధనవంతుడని తెలుసు, కానీ మరి ఇంత గొప్ప ధనవంతుడని మాత్రం తెలియదు. నారాయణరావును భోజనానికి ఆహ్వానించాడు మాధవరావు. ఇద్దరు భోజనాల గదికి వెళ్ళారు. అక్కడ పెద్ద మేజబల్ల, దాని మీద 200 మందికి సరిపడే ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటన్నిటిని చూసి ఇంకా చాలా మందిని భోజనానికి ఆహ్వానించారేమో అనుకున్నాడు నారాయణరావు. అని తమిద్దరు మాత్రమే భోజనం చేయడంతో ఆశ్చర్యపోయాడు. ఇన్ని ఆహార పదార్థాలు ఎందుకు చేసినట్లు అని ఆలోచించసాగాడు. ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలని అక్కడున్న పనివాళ్ళను అడిగాడు. అందుకు వాళ్ళు, మా అయ్యగారు ఏ రోజు ఏ ఆహారం తీసుకుంటారో తెలియదు, అందుకని అన్ని రకాల ఆహార పదార్థాలు వండి పెడతాం. ఆయనకు ఏవి ఇష్టమైతే వాటిని తీసుకుంటారు అని అన్నారు. మిగిలిన పదార్థాల గురించి నారాయణరావు అడగక మిగిలిన వాటిని ఎదురుగా ఉన్న ఆశ్రమానికి ఇస్తామని చెప్పారు పనివాళ్ళు. ఆ మరునాడు కుతూహలం ఆపుకోలేక నారాయణరావు మిగిలిపోయిన పదార్థాల్ని ఆశ్రమానికి పంపించడం ఎందుకు, ఎంతో కొంత డబ్బు సహాయం చేస్తే వాళ్ళకెంత కావాలో అంతే వాళ్ళు వండుకుంటారు కదా అని మాధవరావును అడిగేశాడు. నారాయణరావు మాటలకు మాధవరావు చిన్నగా నవ్వి, ఇక్కడ వండే పదార్థాలకు అక్కడ వండే పదార్థాలకు చాలా తేడా ఉంది. ఇక్కడైతే నా కోసం నాణ్యమైన రుచికరమైన ఆహారం వండుతారు. ఒకవేళ వాళ్ళు వండుకుంటే ఆహారంలో ఇంత నాణ్యత ఉండదు కదా, అందుకని ఇక్కడ వండించి ఆశ్రమానికి పంపిస్తారు అన్నాడు. నారాయణరావు తన మిత్రుడు మాధవరావు మంచితనానికి ఉదార స్వభావానికి ఎంతో సంతోషించాడు. నీతి సహృదయముతో చేసే వితరణ ఎంతో గొప్పది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.